చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సంవత్సర పాలన 3 దౌర్జన్యాలు, 6 అరాచకాలు, మహిళల మీద అఘాయిత్యాలు, రాజకీయ కక్ష, హింస, కేసులు, అరెస్టులు ఇంకేమైనా కనిపిస్తున్నాయా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు మొత్తం అన్ని వ్యవస్థలు మా చెప్పు చేతుల కిందే ఉండాలి అని అఫ్కోర్స్ వాళ్ళు కోరుకోవడం, వ్యవస్థలు కూడా ఆ విధంగానే ఉండడం, ఇది కూడా జరుగుతూ ఉందిలేండి. మేము చెబితే కేసు పెట్టాలి, మేము చెబితే కేసు తీసేయాలి, మాకు ఎదురెళ్ళే ధైర్యం ఎవరూ చేయకూడదు. దానికి వ్యవస్థలు కూడా మద్దతు ఇస్తూ పోతున్నాయి. ఈరోజు ఒక పత్రికల్లో ప్రధానంగా రాసుకుంటూ వచ్చినటువంటి వార్తను చూసిన తర్వాత జస్ట్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది పరిస్థితి అన్నదానికి మరో సాక్ష్యంగా మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలంతే. ఒక పోలీస్ స్టేషన్నే ముట్టడించారట టీడీపీ వర్గీయులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టిన ఎస్ఐని మాకు అప్పగించండి అని పోలీసులు గేట్లు మూసేసుకున్నా కూడా తోసుకుంటూ వెళ్ళేసి ఆ ఎస్ఐని అప్పగించండి, మా వాళ్ళ మీద కేసు పెడతారని చెప్పి ఫోటో కూడా వేసుకుంటూ పోయారు. మొత్తం అంటే ముట్టడించడం అంటే కొంచెం 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 కాదు, చాలా మంది చుట్టుకున్నారు. చూడు ఎంతమంది ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్ ముట్టడించారట. రాష్ట్రంలో అధికారం ఉన్నది మా పార్టీ ప్రభుత్వమే, అలాంటిది మాపైనే మా కేసులు పెడతారా? మీకెంత ధైర్యం? ఆ ఎస్ఐని మాకు అప్పచెప్పండి, ఆయన సంగతి తేలుస్తామంటూ అన్నమయ్య జిల్లా ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పోలీస్ స్టేషన్పై దండెత్తారు. వివరాల్లోకి వెళితే ఎర్రబోయినపల్లి, శ్రీరాములవారిపల్లె గ్రామాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో 2 వర్గాలపై రామసముద్రం పోలీసులు కేసులు నమోదు చేశారట. శ్రీరాములవారిపల్లెకి చెందిన మంజునాథ్ ఫిర్యాదు మేరకు ఎర్రబోయినపల్లికి చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారట. దీనిపై ఆగ్రహించిన ఎర్రబోయినపల్లి టీడీపీ శ్రేణులు స్టేషన్ పైకి దూసుకొని వచ్చాయట. ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించి స్టేషన్ గేటును మూసేశారట. ఎవరినీ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారట. విషయం తెలిసిన మదనపల్లి రూరల్ సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకోగా ఆయన సమక్షంలోనే టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ గేటును తన్నుకుంటూ నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారట. తర్వాత అక్కడే ఆందోళన నిర్వహించారట. టీడీపీకి చెందిన తమపైనే కేసు నమోదు చేసేంత ధైర్యం మీకెవరిచ్చారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో రామసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణుల దాడి యత్నంతో ఆందోళనకు గురైన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు. టీడీపీ నాయకుడు విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో మంజునాథ్ వర్గానికి చెందిన 6గురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ ప్రకటించారు. ఈ కేసులో ఇంకా చాలామంది నిందితులు ఉన్నారని, వారిపైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారట. ఎమ్మెల్యే షాజహాన్ బాషా పోలీస్ స్టేషన్కి చేరుకొని సిఐఎస్ఐతో సమావేశమై చర్చించారట. టీడీపీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అధికారంలో ఉన్నోళ్ళు కదా. ఒకవేళ ఇందులో 1% కనుక వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేశారనుకోండి, పోలీస్ స్టేషన్ గేటు నెట్టుకుంటూ పోవడం కాదు, ఆ స్టేషన్ గేటు మీద ఏదైనా కనుక కాకి రెట్టేసిందని చెప్పి ఆ రెట్టాడ తుడిచినారు అనుకోండి ఖాళీ కొడకుండా, దాన్ని కూడా స్టేషన్ గేట్లు నెత్తేశారు, స్టేషన్ మీద దాడి చేశారు, సిఐఎస్ఐని నమ్మబోయారు. హత్యాయత్న కేసులు పెట్టి 50 మంది మీద అరెస్టులు చేసి వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలు దేశం అంతా తిరిగేటివి. టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం కాదు, కానీ పోలీసులు గేట్లు నూకినా, స్టేషన్కి మీదకి వెళ్ళినా, ఇంకొకటైనా ఒకవేళ వైసీపీ వాళ్ళు గేటు మీద రెట్టేసింది అనుకో కాకి, ఆ రెట్టను పొరపాటున వాళ్ళు ఉండనీళ్ళు ఎందుకు అంత నల్లగా కనిపిస్తుంది, నల్ల గేటు మీద తెల్లగా కనిపిస్తుంది రెట్ట అని అట్లా తుడిచినా కూడా అసలు ఇక దీన్ని చిలువలు పలువలుగా చేసి ఒక 50 మంది మీద కేసు పెట్టి దేశం అంతా తిరిగేవాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసేకి. అట్లుంటుంది పరిస్థితి.